Ram Chandra
శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప కనులు మూసిన నీవే అయ్యప్ప కనులు తెరిచిన నీవే అయ్యప్ప ఎక్కడ చూచినా అయ్యప్పే స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం. హౌసింగ్ బోర్డు కాలనీ, ఇది లక్ష్మీనగర్ కాలనీ. మన రామ్మోహన్ రావు గారు ఇవాళ ఇక్కడ పూజా కార్యక్రమం, అయ్యప్ప స్వామి యొక్క పూజా కార్యక్రమం 18 బడి పూజా కార్యక్రమం జరపడం జరిగింది. భక్త మహాశయాలు అందరూ కూడా, ఎందుకంటే లక్ష్మీనగర్ కాలనీ ఇది వచ్చేసేసి కమ్యూనిటీ హాల్. ఇక్కడ వచ్చేసేసి చాలామంది అయ్యప్ప భక్తులు ఉన్నారు ఈ కాలనీ ప్రాంతంలో. దాదాపు 3 నుంచి 4,000 మంది స్వాములు ఉంటారు. ఈ మొత్తం ప్రాంతానికి కైలాసగిరి అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి ఉంది. కైలాసగిరి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు ఉదయం పడిపూజ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం అల్పాహార కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏరియా ప్రాంతానికి నేను ఒక గురుస్వామి. నేను గత 47 సంవత్సరం నుంచి శబరిమలకు వెళ్తున్నాను. హైదరాబాద్ ప్రాంతంలో అయ్యప్ప గురించి తెలియనప్పుడే మేము మాల వేసుకొని శబరిమలకి వెళ్ళేవాళ్ళం. మాది ప్రాపర్ వచ్చేసేసి కేరళ. ఇక్కడ ఇంతమంది స్వాములు ఈ యొక్క కార్యక్రమం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలామంది గురుస్వాములు, ఇప్పుడు కమలానగర్ టెంపుల్, దానికి ముందు బొలారం టెంపుల్, మెట్టుగూడ టెంపుల్, ఇప్పుడు వచ్చి కైలాసగిరిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మన సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా సీనియరు. ఆయన కూడా మేమంతా ఒకప్పుడు కలిసి శబరిమలకి వెళ్ళేవాళ్ళం, కలిసి పూజ చేసేవాళ్ళం, కలిసి భజన కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాచ్ ఎక్కువ అయిపోయి, స్వాములు ఎక్కువైపోయి అందరూ కాస్తంత విడిపోయారు. అలాగే చింతకాయల సత్యనారాయణ స్వామి, ఆయన కూడా చాలా సీనియరు. ఈ యొక్క కార్యక్రమం మండలకాలం, కార్తీక మాసం మండలకాలం 48 రోజులు, 41 రోజు కాదు, 48, ఒక మండలకాలం అంటే 48 రోజులు. మన హిందువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా పాటించాలని చెప్పేసి మరీ 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 కోరుతున్నాను. ఎందుకంటే మన హిందూయిజం దెబ్బతింటూ వస్తున్నది. దాన్ని వచ్చేసేసి మన వాళ్ళందరూ నిలబడి వచ్చే జనరేషన్ కూడా దీని గురించి బాగా నేర్పియాలని చెప్పేసి కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి సాయిబాబా పాటలు పాడడం అని చెప్తే మనం అక్కడ వచ్చేసేసి ఆయన చెప్పలేదు నేను వేరే ఒక్క కులం అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్పలేదు. అవన్నీ వస్తూనే ఉంటాయి స్వామి. సాయిబాబా ఇప్పుడు అలా అంటే శబరిమలకి వెళ్ళేటప్పుడు వావరి స్వామికి టెంపుల్కి వెళ్తాం వద్దనే అంటున్నారు. కాకపోతే ఇప్పుడు అంత ఈజీగా దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. దాన్ని ఇప్పుడు అంత ఈజీగా మనం డైజెస్ట్ చేయలేము. ఎందుకంటే మేము ఎరిమేల్ నుంచి నడిచి వెళ్ళేటప్పుడు 48 కిలోమీటర్లు శబరిమల చేరాలని చెప్తే, ఒకప్పుడు ఏమీ దొరకని రోజుల్లో, కరెంటు లేని రోజుల్లో మేము శబరిమలకు అప్పుడు 4 రోజులు 5 రోజులు పాదయాత్ర చేసుకొని శబరిమలకి వెళ్ళాం. నీళ్ళు లేవు, వాటర్ లేదు. అలా ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడి మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి శబరిమలకి వెళ్ళాం. మేము ఇరుముడి కట్టుకొని వెళ్తుంటే మేము దేన్నో చంపేసేసి ఇరుముడిలో నింపుకొని వెళ్తున్నాను కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. స్వామి శరణం. మన హిందూయిజంని దయచేసి అందరూ కాపాడాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాం. స్వామి శరణం. అక్కడ సాయిబాబా ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు, దేవుడు ఒక్కడే. అది తప్పు లేదు, దానిలో తప్పు లేదు స్వామి, దానిలో ఏం తప్పు లేదు. మనం రకరకాలుగా రూపరూపాలుగా చూస్తున్నాం. సాయిబాబు ఏ దేవుడు అవతారం అని చెప్పేసి కరెక్ట్గా మనం ఏం చెప్పాలో చెప్పండి. మనలో ఐక్యం లేదని మనలో దాన్ని ఇంగ్లీష్ వాడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దాన్ని మనం కులాలుగా సపరేట్ చేసిపోయిండు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి వాడు చేసిన పని అది. అర్థమైందా? మనం వచ్చేసేసి వరదనే శరణమయ్యప్ప, కలియుగ వరదనే శరణమయ్యప్ప. ఆయన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం.
స్వామివారు అయ్యప్ప స్వామివారు నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ఉంది. ఆయన కలిగించిన దృశ్యాలు ఇవి చాలా అందరికీ తెలుసు. మీరు వావర్ స్వామిని మొక్కద్దు అన్నారంటున్నారు. వావర్ స్వామి వారికి అయ్యప్ప స్వామి వారు ఇచ్చినటువంటి వరం. ఆయన అడవిలో మన వజ్రాలు వైడూర్యాలు అవన్నీ దొంగతనం చేసి అమ్ముకుంటుంటే స్మగుల్ గూడ్స్ అంటారు చూసారా, అట్లాంటివన్నీ అమ్ముకుంటుంటే ఆ స్వామివారు అడవిలోకి వచ్చినప్పుడు నువ్వు అవన్నీ మానేయి, దొంగ వ్యాపారాలని మానేసేయి, నీకు మంచి యొక్క వైభవాన్ని ఇస్తాను నేను అని చెప్పి అన్నారు. అంటే నేనెవరు నువ్వెవరు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు అలాగా అని చెప్పిన ఆయనతో ద్వంద్వ యుద్ధం జరిగింది వారిద్దరికి. ఎవరెవరికి? వావర్ స్వామికి అయ్యప్ప స్వామి వారికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో వావర్ స్వామి అని చెప్పినా సరే అప్పుడు ఆయన బలం క్షీణించిపోయింది. మనం వావర్ స్వామి అంటున్నామే, ఆయన వావర్ స్వామి కాదు. ఆయన బలంతో క్షీణించిపోయినప్పుడు ఆయన స్వామివారిని శరణు వేడాడు. అయ్యప్ప స్వామివారిని శరణు వేడితే అప్పుడు ఆయన వరమిచ్చి నువ్వు వావర్ స్వామిగా ఇక్కడ ఉండాలి, నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు కూడా నిన్ను దర్శనం చేసి నా దగ్గరికి వస్తాడు అని చెప్పి వరమిచ్చి ఆయన అంత స్థానానికి తీసుకొచ్చాడు అనమాట. అందుకని వావర్ స్వామిని దర్శనం చేసుకునే మనం వెళ్ళాలి. ఆయన హిందూ దేవుడు కాదు అని అనడానికి లేదు, స్వామివారు ఇచ్చిన వరమే అది. కాబట్టి దాన్ని తర్కంలోకి తీసుకురావద్దు ఎవరు కూడాను. సాయిబాబా అన్నారు, ఇప్పుడు నేను చెప్పా మీకు, సర్వదేవ నమస్కారం కేశవం బ్రతికచ్చది. ఏ దేవుడు నమస్కారం చేసినా కూడా ఆయనకే చేరాలట. అలాగే సాయిబాబా కూడా ఏమన్నారు, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. అదే దాని అర్థం దాని కూడా. కాబట్టి వాటిని తర్కంలోకి తీసుకురావద్దు. మీరు అందరూ కూడా హిందూయిజం అని అన్నారు. మన హిందువులు హిందూ సాంప్రదాయాన్ని పాటించండి. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు ఈ లక్ష్మీనగర్ కాలనీలో కొల్లి రామ్మోహన్ రావు స్వామి గారు, వారి అల్లుడు డాక్టర్ నిశాంత్ గారు, వారి అబ్బాయి సాయి పవన్ చౌదరి గారు, వారందరూ కూడా కలిసి చక్కగా ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క పడి పూజా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి అపార కృపా కటాక్షాలు కలిగించాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లక్ష్మీనగర్లోనే ఇంతకుముందు గణపతి పూజ, దుర్గా పూజ, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు అన్నీ సామూహికంగా చేసుకునేవాళ్ళు అండి. ఈ సంవత్సరం నుంచి అయ్యప్ప పూజ కూడా సామూహికంగా చేసుకునే అదృష్టం కలిగింది మా అందరికీ. ఈ V3 టీవీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు ఈ కార్తీక మాస సందర్భంలో మన లక్ష్మీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మరొక్క మారు భక్తి పారవస్యం చిందులేసింది. అందరూ మన కాలనీలో చిన్న పెద్ద ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈరోజు మళ్ళీ ఒకసారి మనకు ఈ అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో పాల్గొని మనం అందరం మళ్ళీ ఒక్కసారి సంతోష ఆనందాలతో చాలా భక్తి పారవస్యంతో ఈ ఆనందాన్ని మనము పరవశించిపోయి ఇక్కడ ఆనందించాము. ఈ కార్యక్రమానికి చాలా ఏర్పాటు జరగడంలో మూల స్తంభాలైన కోటరెడ్డి గారు, మన రామ్మోహన్ స్వామి వారు, మిగతా వాళ్ళందరూ. ఎందుకంటే తెర వెందు చాలా కనిపించినప్పుడు దాని తెర వెనక ఎవరికి కనిపించదు. తెర ముందు చూసి ఆనందిస్తా కానీ దాని వెనక ఎంత కృషి ఉంటే తెర ముందు అంత కనిపిస్తుంది. కాబట్టి ఈ వైభవానికి అంతా మూల కారణం ఇదంతా ఏర్పాటు చేసి మళ్ళీ మరొకసారి ఈ ఆనందాన్ని మాకందరికీ పెంచినందుకు మన కాలనీ ప్రెసిడెంట్ గారు రామ్మోహన్ స్వామి గారికి, కోటరెడ్డి గారికి, మిగతా సభ్యులందరికీ ఈ సందర్భంలో మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మళ్ళీ ఇలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది ప్రథమం. ఈ కాలనీలో, మీ లక్ష్మీనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో కానీ ఈ ఏరియాలో మా కాలనీలో అయ్యప్ప పడి పూజ జరగడం అనేది ప్రథమం. ఇది ప్రథమమే కానీ ఇది మొదలు మాత్రమే. దీన్ని మళ్ళీ రేపు రాబోయే 30 రోజు ఇంకొకసారి మళ్ళీ మన కాలనీ కమ్యూనిటీ హాల్లో ఇంకొక పడి పూజ ప్రారంభం కాబోతున్నది. కాబట్టి ఇది నిరంతరము ఇంకొక మా కాలనీ పండగల్లో ఇది ఒకటి మళ్ళీ ఇంకొక పండగ మాకు యాడ్ అయింది అని భావిస్తూ మా సంతోషాన్ని మీకు అందరికీ పంచుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన V3 టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సమయ శరణం అయ్యప్ప.